హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే అస్సలు చేదు లేకుండా అదిరిపోయే కాకరకాయ పులుసు. సింపుల్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకుని, తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన కూర దాకా పెట్టి అందులో ఆయిల్ వేసి, తర్వాత ఇందాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి చూసారా, అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి ఆయిల్ మరిగాక ఇందులోకి కాకరకాయ ముక్కలు అయితే వేసేసేయాలి. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. కాకరకాయ మనం కట్ చేసుకుని ముందైతే తొక్క తీసేసి అప్పుడు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి చూసారా, అవైతే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కూర దాకా పెట్టి మళ్ళీ ఆయిల్ వేసి, ఆయిల్ మరిగాక ఇందులోకి తాలింపు సరుకులు ఉంటాయి చూసారా, ఎండిమిర్చి అవైతే వేసేసేయండి. అవి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తాలింపు సరుకులు బాగా మగ్గేలాగా గరిటతో అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి చూసారా, అవైతే మొత్తం వేసేసేయండి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకుని కూర అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి కూర బాగా మగ్గిన తర్వాత మూత అయితే ఓపెన్ చేసేసి ఇందులోకి చింతకాయ అయితే వేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ కూర దాకా పైన మూత పెట్టేసి కూర అంతా మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇందులోకి చింతపండు రసం అయితే పిండుకోవాలన్నమాట. చింతపండు రసం పిండుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకొని కూర అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత కొత్తిమీర అయితే వేయండి. కొత్తిమీర వేస్తే మనకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందన్నమాట ఈ కాకరకాయ పులుసులోకి. తర్వాత మనం కూర బాగా ఉడికిన తర్వాత ఓపెన్ చేస్తే వేడి వేడి కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోద్ది అనమాట. మీలో ఎంతమందికి కాకరకాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.